హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. మనుస్మృతి ఇంకా హిందూ ధర్మం మహిళల గురించి ఏం చెప్తుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ మానవ చరిత్రకే పునాది అయిన స్త్రీకి చరిత్రలో స్థానం కూడా లేకుండా చేసి ఆమెకు కేవలం భోగ వస్తువుగా ఒక బానిసగా చిత్రీకరించింది హిందూ ధర్మ పురుషాధిక్య సమాజం. మతం పేరుతో, ఆచారాల పేరుతో, సంస్కృతి పేరిట, కట్టుబాట్ల పేరుతో హిందూ ధర్మ గ్రంథాలు స్త్రీలను బానిసలుగా చిత్రీకరిస్తూ స్త్రీలు చదువుకోకూడదని ధర్మశాస్త్రాలు స్త్రీని చదువు నుండి దూరం చేసి స్త్రీని కేవలం భోగ వస్తువుగా మలచడం కోసం శృంగార శాస్త్రాలు, కామశాస్త్రాలను నిర్మాణం చేశారు. పురాణాల్లో ఉన్న శృంగార లీలలు, కామకలాపాలు, వ్యభిచార వర్తనలు మొదలగు వాటిని నీతి కథలుగా, వాటి పారాయణమే ముక్తిదాయకంగా హిందూ సనాతనవాదులు ప్రచారం చేస్తూ వీటిని కళారూపంలో ప్రజలకు దృశ్యములుగా, శ్రవ్యముగా నిరంతరము చూపిస్తూ స్త్రీకి సంబంధించిన అణచివేత పవిత్రమైనటువంటి పాతివ్రత్యముగా ప్రచారం చేసి స్త్రీ వ్యక్తిత్వాన్ని అనేక కోణాల నుండి కించపరచడం జరిగింది. ఈ విధంగా స్త్రీలకు వేదాల్లోనూ, గౌతమ ధర్మ సూత్రాల్లోనూ, మనుస్మృతిలోనూ, పరాశర స్మృతిలో, వాత్సాయన కామ సూత్రాల్లో, పురాణాల్లో, నీతి శతకాల్లో అడుగడుగున స్త్రీలను కించపరిచే విధంగా మన హిందూ ధర్మ గ్రంథాలను నిర్మాణం చేశారు. భారత రాజ్యాంగం కంటే ముందు స్త్రీల స్థితిగతులు ఏ విధంగా ఉండేవి అంటే, వేదకాలాల్లో స్త్రీలకు ఏమాత్రమూ ప్రాధాన్యత లేదు. స్త్రీ వేదాధ్యయనానికి అనర్హురాలుగా వేదాంగాలన్నీ ఘోషించాయి. ఋగ్వేద సంహితలో 10వ మండలము 95వ అధ్యాయనము 15వ శ్లోకం ప్రకారం స్త్రీల హృదయాలను తోడేళ్ల హృదయాలతో సమానంగా భావించి అనుమానించడం జరిగింది. ఋగ్వేద సంహిత 4వ మండలము 33వ అధ్యాయనము 1వ శ్లోకం ప్రకారము స్త్రీలను శాసించడానికి వీలు లేని చంచల స్వభావం కలిగిన వారు అని అనుమానించడం జరిగింది. ఋగ్వేద సంహిత 10వ మండలము 95వ అధ్యాయనము 15వ శ్లోకం ప్రకారం స్త్రీలు స్నేహపాత్రురాలు కారని చెప్పబడింది. గొడ్రాలైన స్త్రీని యమునికి బలివ్వమని చెప్పారు. అధర్వణ వేదం 7వ మండలము 38వ అధ్యాయనము 4వ శ్లోకం ప్రకారం స్త్రీలను పాచికలతోనూ మద్యంతోనూ పోల్చడం జరిగింది. మైత్రేయ సంహిత ప్రకారం 3వ అధ్యాయనం 63వ శ్లోకం ప్రకారం స్త్రీలు మానవ సమాజంలో దుఃఖ కారణమని భావించడం జరిగింది. స్త్రీని శనిగా భావించడం జరిగింది. పురాణాల్లో స్త్రీలను నీచాతి నీచంగా వర్ణించడం జరిగింది. స్త్రీల మనస్తత్వాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని ఎంత దారుణంగా కించపరచడానికి వీలుంటుందో అంతగా కించపరచడం జరిగింది. స్త్రీని అసభ్యంగా, భీభత్సంగా, జుగుప్సగా చిత్రీకరించారు. హిందూ ధర్మంలో స్త్రీకి సంబంధించిన అణచివేత పవిత్రమైన పాతివ్రత్యంగా ప్రచారం పొందింది. కనీసం స్త్రీని సంబోధించేటప్పుడైనా గౌరవంగా సంబోధించబడలేదు. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 30వ సర్గలో శ్లోకం 30, 32, 33, 40, 42 ప్రకారం చూసుకున్నట్టయితే, ఏనుగు తొండం వంటి తొడలు గల దానవగు సీత, మళ్ళేమో చక్కని పిరుదులు గల దాన, మత్తెక్కిన కనులు గల దాన అని సంబోధించడం జరిగింది. అయోధ్యకాండ 26వ సర్గ శ్లోకం 34, 2వ సర్గ శ్లోకం 35 ప్రకారం చూసుకున్నట్టయితే రావణుడు సీతకిచ్చినటువంటి ఉపదేశం, భరతుడు దేశమునకే కాదు ఇంటికి కూడా అధిపతి, అతడిని ఎన్నడూ విరోధించకుండా భరతుణ్ణి ఆరాధించి ప్రసన్నుని చేసుకో అని చెప్పడం జరిగింది. మనుధర్మ శాస్త్రం స్త్రీలు అన్నది మనం చూసుకున్నట్టయితే మనుధర్మ శాస్త్రం స్త్రీలకు ఉక్కు సంఖ్యలను బిగించింది. మనుస్మృతి స్త్రీ విద్యను నిరోధించింది. మనుస్మృతి స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరచడం జరిగింది. మనుస్మృతి 5వ అధ్యాయము 147, 148, 149 ఇంకా అనే శ్లోకాలే కాకుండా 9వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం మధ్య కూడా మీరు చూసుకున్నట్టయితే స్త్రీని బాల్యంలో తండ్రి వశంలో ఉంచవలెను, యవ్వనంలో భర్త ఆధీనంలో ఉండవలను, ముసలితనం యందు పుత్రుల ఆధీనత ఉండవలను అని చెప్పేసి స్త్రీలు స్వతంత్రంగా ఉండడానికి వీల్లేదని చెప్పింది. బాల్యంలో అయినా, యవ్వనంలో అయినా, వృద్ధాప్యంలో అయినా స్త్రీ ఇంటి యందు స్వాతంత్రంగా ఏ కార్యము కూడా చేయరాదు. స్త్రీ తండ్రి, భర్త, కొడుకులను విడిచిపెట్టి ఉండరాదు. అలా ఉన్నట్లయితే వారు మాతాపితరుల 2 వంశాలకు చెడ్డ పేరును తెచ్చినట్టు అవుతుంది.
దుర్మార్గమైన ఈ నిబంధనలు కొన్ని వేల సంవత్సరాల నుంచి స్త్రీ స్వాతంత్రానికి సంఖ్యలు వేస్తూ ఉన్నాయి. అమానుషమైన ఈ నిబంధనలు స్త్రీ వ్యక్తిత్వాన్ని, నిజాయితీని గురిగొట్టింది. అమానుషమైనటువంటి ఈ నిబంధనలు స్త్రీ వ్యక్తిత్వాన్ని, నిజాయితీని గోరిగట్టాయి. స్త్రీలోని జనసత్యాలను వమ్ము చేసి అబలగా రూపొందించింది. సీతను అగ్ని పరీక్షకు గురి చేయడం వంటి పౌరాణిక నీతులు ఈ నిబంధనలకు తోడు ప్రచారం చేశాయి. ఈ అమానుషంతోనే 6 ఏళ్ల పిల్లకు 60 ఏళ్ల వాడికి కట్టబెట్టి బాల్య వివాహాలను సృష్టించారు. ఈ అమానుషంతోనే మగాడు చనిపోయిన తర్వాత శీల సంరక్షకుడు లేకుండా పోతున్నాడనే అనుమానంతో అమానుషంగా సతీ సహగమనం పేరుతో స్త్రీలను అంతం చేశారు. పురుషుణ్ణి నిత్య శంకితుడిగా, కాపలాదారుడిగా తయారు చేసింది మనుస్మృతి. మనుస్మృతి 5వ అధ్యాయం 151 శ్లోకం ప్రకారం చూసుకుంటే, తండ్రి ఈ కన్యను ఎవ్వనికి ఇచ్చునో, తండ్రి అనుమతితో తోడబుట్టిన వాడు ఎవ్వరిని ఒసంగునో అతనికి జీవించి ఉన్నంత వరకు సేవ చేయవలను. అతడు మరణించిన తర్వాత మరొకరితో వివాహం చేసుకోరాదు. మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుని పరలోకనందున్న భర్తను అధోగతిని కలిగించరాదు అని చెప్పింది. మనుస్మృతి 5వ అధ్యాయం 154వ శ్లోకం ప్రకారం చూసుకుంటే, భర్త ఎంత దుర్మార్గుడైనను, వేరొక స్త్రీతో సంబంధం కలిగి ఉన్నను, విధిగుణములు లేకున్నను భర్తతో స్త్రీ పతివ్రత ఎల్లప్పుడూ దేవుడి వలె పూజించాలట. మనుస్మృతి 5వ అధ్యాయం 155వ శ్లోకం ప్రకారం స్త్రీకి ఎటువంటి వ్రతము లేదు, యజ్ఞము లేదు. భర్తను సేవించుటతోనే స్త్రీకి స్వర్గం లభిస్తుందట. మనుస్మృతి 5వ అధ్యాయం 157వ శ్లోకం ప్రకారం భర్త చనిపోయిన తర్వాత పతివ్రత అయిన స్త్రీ కందములతో, ఫలములతో దేహాన్ని కృషింపజేయాలి. అంతేగాని మరొక పురుషుడి నామమైన ఉచ్చరించరాదు. మనుస్మృతి 9వ అధ్యాయం 10వ శ్లోకం 11వ శ్లోకం ప్రకారం స్త్రీలను బలవంతంగా కాపాడుట ఎవ్వరి తరము కాదు. కాబట్టి స్త్రీని ధనమును కాపాడుట, వ్యయపరచుటయందు, ద్రవ్యమును శరీరమున పరిశుద్ధమగుచుటయందు, వంటవార్పులయందు, గృహోపకరణముల రక్షణయందు ఉంచవలను అని చెప్పింది. నిత్యం శుద్ధి కార్యముతో, సేవా కార్యములో తలమున కలిగిన ఉంటేనే తప్ప స్త్రీ తప్పు చేయకుండా ఉండదు అని చెప్పేసి మనుస్మృతి చెప్తా ఉంది. మనుస్మృతి 2వ అధ్యాయం 67వ శ్లోకం ప్రకారం స్త్రీలకు వేద సంస్కారాలు, వివాహ విధి మాత్రమే. భర్తను సేవించుటయే స్త్రీలకు గురుకుల వాసం అని చెప్తుంది. మనుస్మృతి 9వ అధ్యాయం 14వ శ్లోకం ప్రకారం స్త్రీ పురుషుల అందం గూర్చి మరియు మనస్సు గూర్చి ఆలోచించకుండా పురుషుడు ఎంతటి అందవిహీనుడైనను అతడితో సంభోగించవలనని చెప్తా ఉంది. మనుస్మృతి 9వ అధ్యాయం 83వ శ్లోకం ప్రకారం భర్త మరొక వివాహం చేసుకున్న తర్వాత భార్య కోపంతో ఉంటే దాని కోపం తగ్గే వరకు త్రాడు మొదలగు వానితో కట్టి ఉంచవలను, లేదా దాని తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టవలను అని ఉంది. దాని అని సంబోధించడం జరిగిందనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. మనుస్మృతి 9వ అధ్యాయం 78వ శ్లోకం ప్రకారం జూదము మొదలగు దుర్వ్యసనములు గలవాడున్న, మద్యం సేవించేవాడున్న, రోగములతో ఉన్న భర్తను స్త్రీ సేవ చేయనట్లయితే దాని సొమ్ములను, ఆభరణములను లాక్కుని ఆమెను 3 నెలల వరకు తాకకుండా ఉండాలని చెప్తా ఉంది మనుధర్మం. ఈ ధర్మాల యొక్క వికృత రూపము ఈరోజు భారత సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు వెతికితే ప్రతి 3 నిమిషాలకు స్త్రీపై అన్యాయం జరుగుతూ ఉన్నది. 2012లో స్త్రీపై జరిగిన హింస ప్రభుత్వ రికార్డులో వచ్చింది. ఎంత అంటే 2,44,270 మంది స్త్రీల మీద వివిధ రూపాలైనటువంటి అన్యాయాలు జరిగాయి. ఇందులో 24% లైంగిక నేరాలు ఉన్నాయి. 2012 సంవత్సరంలో నమోదైన వరకట్న వేధింపుల మరణాలు చూస్తే 8,223 ఉన్నాయి. 2012 స్త్రీలపై జరిగిన గృహ హింస కేసులు చూస్తే 1,06,527 కేసులు ఉన్నాయట. ఈ ప్రతి 9 నిమిషాలకు స్త్రీలపై గృహహింస జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆమ్ల దాడులు అంటే యాసిడ్ అటాక్స్ కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అంతేకాదు భారతదేశంలోని బ్రాహ్మణీయ వర్ణధర్మంపై ధ్వజమెత్తిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలపై అణచివేతలకు కూడా నిర్మూలించడానికి ఆయన చాలా చేశారు. భారత రాజ్యాంగంలో స్త్రీల కోసం ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 23, ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 39A, ఆర్టికల్ 42, ఆర్టికల్ 44, ఆర్టికల్ 325 ద్వారా స్త్రీలకు రక్షణ కల్పించడమే కాకుండా స్త్రీలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని తాము న్యాయశాఖ
మంత్రిగా ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని పోరాటం చేశారు. హిందూ కోడ్ బిల్ 1951 ఫిబ్రవరి 5వ తేదీన హిందూ కోడ్ బిల్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులోని ముఖ్య అంశాలు చూసుకున్నట్టయితే మొదటిది మగపిల్లలకు ఆస్తిలో ఎంత హక్కు ఉన్నదో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉండాలి. ఆ తర్వాత విషయం ఏంటంటే పిల్లలను దత్తత తీసుకునే హక్కును, దత్తత ఇచ్చే హక్కును కూడా కల్పించాలి అని చెప్పేసి. ఆ తర్వాత దత్తత విషయంలో దత్తత తీసుకోబడిన వారితో పాటు దత్తత తీసుకున్న తల్లికి కూడా ఆస్తిలో భాగం ఉండాలని చెప్పేసి వాళ్ళు రాశారు. వివాహం విషయంలో కులాంతర శాఖాంతర వివాహాలను అనుమతించాలని చెప్పేసి అందులో ఉంది. బహుభార్యత్వం రద్దు చేయాలని చెప్పేసి అందులో ఉంది. భార్యాభర్తలు విడాకుల ద్వారా తమ వివాహాన్ని రద్దు చేసుకోగలగడం గురించి అందులో ప్రస్తావన జరిగింది. వివాహం వల్లనే దత్తత కూడా ఏ కులం నుండైనా తీసుకోగలగడం అనేటటువంటి ఒక స్వేచ్ఛనిచ్చింది. ఒక కుటుంబంలోని భాగస్థులందరికీ ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చూసింది. కానీ హిందూ ధర్మ ముసుగుని కప్పి పితృస్వామ్య వ్యవస్థను కాపాడాలనుకున్న అప్పటి మన గొప్ప గొప్ప నాయకులు ఈ బిల్లును అంగీకరించలేదు. 22వ తారీఖు 9వ నెల 1951 రోజున ఝుంఝున్వాలా ఈ బిల్లును ఉపసంహరణ చేయాలని ఈ విధంగా అన్నాడు. యూ కైండ్లీ విత్డ్రా దిస్ కోడ్ అండ్ రిలీవ్ ద హిందూ కమ్యూనిటీ ఆఫ్ ఇట్. పురుషులు ఈ బిల్లును వ్యతిరేకించడం ఒక ఎత్తు అయితే అప్పటి స్త్రీ నాయకులు ఈ బిల్లు పట్ల తగినంత శ్రద్ధ చూపకపోవటం, స్త్రీల సామాజికోన్నతి గూర్చి వారు దూరదృష్టితో ఆలోచించకపోవటం డాక్టర్ అంబేద్కర్ గారిని బాగా బాధపెట్టింది. హిందూ కోడ్ బిల్ పార్లమెంట్ ఆమోదం పొందనందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రిత్వ పదవికి రాజీనామా చేశారు. ఈ ప్రపంచంలో స్త్రీల హక్కుల కొరకు తన పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చరిత్రలో నిలిచారు. కానీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే విజయం సాధించారు. స్త్రీ స్వేచ్ఛను అరికట్టిన హిందూ సమాజంలో కాంతిరేఖలు ప్రసరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజ గమనాన్ని మార్చారు, స్త్రీలను ఆలోచింపజేశారు. ఆయన రూపొందించిన హక్కులు ఆలస్యంగానైనా స్త్రీలకు అందుతా ఉన్నాయన్నది సంతోషించదగ్గ విషయం.